ప్రెగ్నెంట్ అయిన మీనా, శృతి చంప పగలగొట్టిన రోహిణి, షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మీనాని చూసి శృతి ఇలా అడుగుతుంది, ఏంటి మీనా, ఇప్పటి వరకు నువ్వు పడుకోవు కదా, ఇంకా నిద్ర లేవలేదేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఎందుకో కాస్త నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది శృతి, అందుకే తొందరగా నిద్ర లేవలేదు అని చెప్పడంతో, అవునా, సరే అయితే నేను వెళ్ళొస్తాను డబ్బింగ్ స్టూడియోకి అని శృతి చెప్తుంది. టిఫిన్ చేయకుండా వెళ్తావా, ఒక్క నిమిషంలో టిఫిన్ వడ్డిచ్చేస్తాను, ఆగు వస్తున్నాను అని చెప్తూ ఉంటే, వద్దు మీనా, నీకు ఆరోగ్యం బాగోలేదంటున్నావు కదా, నేను బయట టిఫిన్ చేస్తానులే, నువ్వేమీ నా గురించి కంగారు పడకు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక మీనా, లేదు శృతి, నువ్వు తినే వెళ్ళాలి, ఎంతోసేపు కాదు, నేను టిఫిన్ వండేస్తాను, ఆగు, బయటేం తింటావు అని వెళ్ళబోతూ ఉండగా మీనా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో శృతి కంగారు పడిపోతూ, అయ్యో మీనా, ఏమైంది మీనా అంటూ మీనాని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో బాలు వస్తాడు. కళ్ళు తిరిగి పడిపోయిన మీనాని చూసి షాక్ అయిపోతాం. ఏమైంది మీనాకి, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది బాలు, ఏమైందో తెలియడం లేదు, పద హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటుంది శృతి. అప్పుడే బాలు శృతి ఇద్దరు మీనాని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అప్పుడే ఇక డాక్టర్ అయితే మీనాని టెస్ట్ చేస్తారు. మీనాని టెస్ట్ చేసి, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, తను ప్రెగ్నెంట్, తల్లి కాబోతుంది అని చెప్తారు డాక్టర్. ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు బాలు. కంగ్రాచ్యులేషన్స్ బాలు అని శృతి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. మీనా, కంగ్రాచ్యులేషన్స్ మీనా అని అంటూ ఉంటుంది శృతి. మీనాతో థ్యాంక్ యూ అని అంటూ ఉంటుంది. మీనా, చాలా ఆనందంగా ఉంది మీనా అని బాలు కూడా ఇక మీనాని కౌగిలించుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. తరువాత ఇక శృతి అయితే స్వీట్స్ తీసుకొని వస్తుంది. ఇంతలో శృతి ముందు రావడంతో అప్పుడే రవి, ఏంటి శృతి, ఏమైపోయావో, ఉదయం నాకు చెప్పకుండా వెళ్ళిపోయావేంటి, అవును ఇంత తొందరగా వచ్చేసావు, ఏమైంది, చేతిలో ఆ స్వీట్స్ బాక్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు రవి. నీకు గుడ్ న్యూస్ చెప్దామని, స్వీట్స్ తినిపించి చెప్దామని, గుడ్ న్యూస్ చెప్దామని అనుకుంటున్నాను అని శృతి అనడంతో, ఏంటి గుడ్ న్యూసా, అంటే నువ్వు ప్రెగ్నెంట్వా అని రవి అయితే అంటాడు. అప్పుడే ఇక ప్రభావతి, అయ్యో శృతి, నిజమేనా, నువ్వు ప్రెగ్నెంట్వా, చాలా ఆనందంగా ఉందమ్మా, నేను అనుకున్నట్టే నీకే ముందుగా ప్రెగ్నెంట్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి బయటికి వచ్చి, వామ్మో, ఇదే టైంలో ఈ శృతి ప్రెగ్నెంట్ అవ్వాలా, ఇప్పుడు అత్తయ్య నన్ను ఇంకా దెప్పి పొడుస్తారు, ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో అని రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. మంచి శుభవార్త చెప్పావమ్మా అని సత్యం అంటాడు. ఇంతలో ఇక మీనాని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాలు అలా చెయ్యి పట్టుకొని తీసుకొస్తూ ఉంటే అది చూసి అడుగుతూ ఉంటుంది. ప్రభావతి, ఏమైంది దీనికి, చెయ్యి పట్టుకొని తీసుకొస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా సత్యం, అయ్యో ఏమైందిరా మీనాకి అని సత్యం కూడా అడుగుతాడు. అప్పుడే ఇక శృతి, అది ఏమైందంటే అని చెప్పబోతుండగా, నువ్వు రామ్మా, ఎక్కువసేపు నిలబడుకు, కూర్చో, జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ప్రభావతి జాగ్రత్తలు చెప్తూ ఉంటే, మీనా ప్రెగ్నెంట్ అయితే నాకు జాగ్రత్తలు చెప్తున్నారేంటి అని శృతి అయితే షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటి మీనా ప్రెగ్నెంటా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అంటే నువ్వు కాదా అని అనగానే, నేను కాదు, స్వీట్స్ తీసుకొచ్చి గుడ్ న్యూస్ అన్నది అదే, మీనా ప్రెగ్నెంట్ అని చెప్పాలని అనుకున్నాను, ఇంతలో మీరేదో ఊహించేసుకున్నారు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే రవి, ఏంటి అంటే నువ్వు ప్రెగ్నెంట్వి కాదా, సరేలే, ఏదైనా గుడ్ న్యూసే కదా, వదిన ప్రెగ్నెంట్ అయినా నాకు ఆనందమే అని అంటూ ఉంటాడు రవి. కంగ్రాచ్యులేషన్స్ వదిన అని చెప్తూ ఉంటాడు రవి. అన్నయ్య మీకు కూడా అని అనగానే, థ్యాంక్ యూ రా అని బాలు ఇక అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ శృతి ప్రెగ్నెంట్ అయితే అత్తగారు సరదా పడిపోయింది, ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయితే ఈవిడికి ఎక్కడ లేని కోపం వస్తుంది, ఆ కోపాన్ని ఇప్పుడు నా మీద చూపిస్తుంది, వామ్మో అని అంటూ చాలా షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక మీనా అంటూ ఉంటుంది, ముందు అమ్మమ్మ గారికి ఈ విషయం చెప్పండి,
ఎందుకంటే అమ్మమ్మ గారే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి ముందు అమ్మమ్మ గారికి చెప్తే ఆస్తి మొత్తం ఒళ్ళో పోస్తుంది కదా తీసుకొచ్చి, అందుకని ముందు అమ్మమ్మ గారికే చెప్పాలి అని ప్రభావతి అనడంతో ఆ మాట విని సత్యం, అసలు నువ్వు మనిషివా పశువా? ప్రెగ్నెంట్ అయ్యి కోడలు ఇంటికి వస్తే కనీసం తనని విష్ చేయడం కూడా తెలీదు, సరదాగా తనని చూసి ఆనందపడడం కూడా నీకు రాదు, మళ్ళీ ఇలా దెప్పు పడుస్తున్నావా? అదే శృతి ప్రెగ్నెంట్ అంటే నుంచోకమ్మా కూర్చోమ్మా జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్పావు కదా. మీనా కూడా నీ కోడలే, మరి అలాంటి జాగ్రత్తలు మీనాకి నువ్వు ఎందుకు చెప్పట్లేదు అని సత్యం అడుగుతూ ఉంటే, దాన్ని ఏనాడు నేను కోడలుగా అనుకోలేదు కాబట్టి అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, ఇక ప్రభావతి మాటలకి మీనా బాధపడుతుంది. అందరూ కూడా ఇక లోపలికి వెళ్ళిపోతారు. ఇక మీనా బాధపడడం చూసి బాలు ఇలా అంటాడు, ఏంటి మీనా అలా బాధపడుతున్నావు ఎందుకని అడుగుతూ ఉంటే, ఏం లేదండి అత్తయ్య నన్ను కోడలుగా ఎప్పటికీ ఒప్పుకోరా అని అంటూ బాధపడుతూ ఉంటుంది. బాధపడకు మీనా, అయినా మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, ఆవిడ మాటలు ఆవిడ పద్ధతి అంతా కూడా తెలిసి ఎందుకు అలాగా నువ్వు ఫీల్ అవుతున్నావు, ఫీల్ అవ్వకో అని చెప్పి బాలు అంటాడు, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, మన కడుపులో ఉన్న బిడ్డ సంతోషంగా ఉంటుంది అని చెప్తూ ఇక మీనాని నవ్విస్తూ ఉంటాడు. తర్వాత ఎలాగైనా మీనా ప్రెగ్నెంట్ పోగొట్టాలని రోహిణి అయితే ప్లాన్ చేస్తుంది. ఇక రోహిణి ప్లాన్ చేసి తను ప్రెగ్నెంట్ పోగొట్టడానికి ఆన్లైన్లో మెడిసిన్ అయితే ఆర్డర్ పెడుతుంది. ఎవరూ లేని టైంలో ఆర్డర్ పెడుతుంది ఆ మెడిసిన్. అప్పుడే అనుకోకుండా డబ్బింగ్ స్టూడియో నుంచి శృతి అయితే ఇంటికి వస్తుంది. ఇక శృతి అలా ఇంటికి వచ్చేటప్పుడు ఆర్డర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ ఇలా అడుగుతూ ఉంటాడు శృతిని, ఇక్కడ రోహిణి అంటే ఎవరు మేడం అని అడుగుతూ ఉంటాడు. తను మా తోటి కొడలే, చెప్పండి ఏంటి తనకేమన్నా డెలివరీ వచ్చిందా అని అడుగుతూ ఉంటే, అవును మేడం ఇదిగోండి తనకి ఇవ్వాల్సిన డెలివరీ ఇచ్చేయండి అని అంటూ ఉంటే, దీనికి మనీ ఏమన్నా పే చేయాలా? లేదు మేడం ఆవిడ ఆన్లైన్ పే చేసేసింది అని చెప్తూ ఉంటాడు అతను. ఇక శృతి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక శృతి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాక అప్పుడు ఇక శృతి అయితే అనుకోకుండా దాన్ని చేజార్చేస్తుంది. అప్పుడు ఇక పళ్ళు మని శబ్దం వినపడుతుంది. ఇదేంటి ఏదన్నా గాజు ఐటమా పగిలిపోయిందా ఏంటి అలా శబ్దం వచ్చింది? పాపం రోహిణి ఎంత ఆశతో పెట్టుకుందో ఏంటో అని పగిలిపోయిందా లేదా అని ఓపెన్ చేసి చూస్తుంది. అలా ఓపెన్ చేసి చూడంగానే దాంట్లో గాజు సీసా, అలాగే దాంట్లో ఒక పౌడర్ అయితే ఉంటుంది. ఆ గాజు సీసా పగిలిపోయి ఉంటుంది. ఇదేంటి ఇది ఏంటో ఈ మందు అర్థం కావడం లేదే అని తనైతే దాన్ని ఫోటో తీసి ఛార్జ్ పీట్కైతే ఇస్తుంది. అప్పుడు ఇక ఛార్జ్ పీటి ఇది గర్భం పోవడానికి వాడేది అని చెప్పి ఇక అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే శృతి షాక్ అయిపోతూ లోపలికి వెళ్తుంది. డెలివరీ ఇంకా రాలేదేంటి అని రోహిణి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే రోహిణి దగ్గరికి వెళ్ళి ఇక శృతి రోహిణి చంప పగలగొడుతుంది. ఏంటిది, ఎందుకు నువ్వు ఇలా ప్రెగ్నెంట్ పోవడానికి మెడిసిన్ తెప్పించావు ఆన్లైన్లో, అంటే మీనా ప్రెగ్నెంట్ పోగొట్టాలని చూస్తున్నావా అని అందరి ముందే రోహిణి చంప పగలగొట్టి షాక్ ఇస్తుంది శృతి. మీనా ప్రెగ్నెంట్ పోగొట్టాలని చూసావా అని సత్యం అడుగుతాడు. నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇంట్లోకి మనోజ్ మీద ఉన్న ప్రేమతో అడుగు పెట్టావని అనుకున్నాను, కానీ ఇంటిని మొక్కలు చేసి నాశనం చేసేదానివని అనుకోలేదంటూ సత్యం అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.